నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. మదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ అలాగే హిప్నోథెరపిస్ట్ పద్మ కమలాకర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మ అని పిలుపుని ఎవరు కోరుకోరు చెప్పండి. ఆ పిలుపు కోసం ఒక మహిళ చేసే ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది. ఎందుకంటే ప్రీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా స్టేజెస్ చూస్తూ ఉంటాం. అండ్ పిల్లలు పుట్టాక కూడా వారిని పెంచడం కూడా ఒక పెద్ద స్టేజెస్. ఎందుకంటే ఒక యుద్ధమే చేస్తుంది మహిళ. సో ఆ టైంలో బేసిక్గా మహిళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, బేసిక్గా ఎలా ఉండాలి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారితో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మదర్స్ డే యాజ్ ఏ మదర్గా హౌ యూ ఫీల్? ముందుగా మాతృమూర్తులందరికీ నా నమస్సుమాంజలి. ఎందుకంటే నమస్కారం సంస్కారం నేర్పించేది అమ్మతనమే. కాబట్టి అంటే ఆడతనాన్ని ఈ మధ్య నేను చూస్తున్నాను, ఆడేసుకుంటున్నాం బాగా. ఎందుకు అంటే పూర్వం మీరు అబ్జర్వ్ చేయండి, ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉంది అంటే తనకి ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి పంపించేవారు. ఆ టైంలో భగవద్గీత రాజులు మనం చూసినప్పుడు చుట్టూ వేద పండితులను కూర్చోబెట్టేసి ఈ భగవద్గీత, రామాయణం, ఖురాను, బైబిల్ ఇలా అన్నీ చదివించి వినిపించేవారు. ఎందుకంటే బేబీ హెల్దీగా ఉండాలి అని. అదేంటి బేబీ హెల్దీగా ఉండడం అంటారు. అభిమన్యుడు ఎప్పుడు నేర్చుకున్నాడు? పొట్టలో ఉండగానే కదా నేర్చుకుంది. అది కూడా బేబీ పుట్టిన తర్వాత అడుగులు సవ్వడి వాయిస్ వినగానే టక్కని చూస్తాడు. ఎవడక్కడ? నాన్న. ఎలా వాడికి తెలిసింది? పొట్టలో ఉండగానే రోజు మాట్లాడుకోవటం కానివ్వండి, అడుగులు సవ్వడి కానివ్వండి, ఇవన్నీ కూడా పొట్టలో ఉండగానే నేర్చుకుంటాడు. ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉంది అనుకున్నప్పుడు పూర్వం అమ్మ కానీ అటు అత్తమ్మ కానీ చాలా చక్కగా చూసేవారు. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా పిల్లలతో ఆడుకోవటం కానీ చిన్నప్పటి నుంచి. అంటే చాలామంది ఏంటంటే పిల్లలతో ఏం ఆడుకుంటాము అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని మా పిల్లలతో. అసలు మా పిల్లలకి అది ఉండట్లేదు. కాబట్టి అంటే ప్రెగ్నెంట్ అనగానే ఫస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు న్యూగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని భయాలు ఉంటాయి ఆడపిల్లల్లో. అంటే బేబీ ఎలా ఉంటుంది, ఎలా పుడుతుంది అంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ప్లస్ నా అందం తగ్గిపోతుందా, నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేయడా, ఇలా ఒక పక్కన ఉంటాయి. ఇంకో పక్క నుంచి ఏంటంటే అటు అత్తమామలు నువ్వు ఆడపిల్ల కాదు మగపిల్లోడు కావాలి. ఈ మధ్యన కాస్త ఇవి ఎక్కువైనాయి, మగపిల్లోడే కావాలి అంటే అనొచ్చు చాలామంది. ఏంటి ఆడపిల్ల లేదు, మ్యాక్సిమం ఇప్పుడు చూస్తున్నాం మగపిల్లోడు కావాలనే వేలో చాలామంది. అందరూ అని అనట్లేదు. అంటే ఇప్పటికీ అది ఉందంట. ఉంది నాన్న, ఉంది ఉంది ఉంది. ఇప్పుడు మరి లవ్ మ్యారేజ్లో చంపేయటాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, ఇప్పుడు ఆడపిల్లని అపురూపంగా మహారాణిలా ఇంట్లో పెంచుతారు, ఆడపిల్ల ఇంట్లో. అదే మెట్టినింటికి రాగానే అక్కడ ఒక చాకరీ చేసి అనకూడదు కానీ అలా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు కాస్త మారింది. అమ్మాయిలు కూడా అరే మేము జాబ్ చేస్తున్నాము, మేము ఎందుకు చేయాలి అని వేలో అటు హస్బెండ్ అడ్జస్ట్ అవుతున్నాడు, అమ్మాయి అడ్జస్ట్ అవుతుంది. ఆ వేలు ఇప్పుడు అంటే నేను 1% చెప్తాను. ఓకే నన్ను అని ఎక్కువ, ఎందుకంటే సైకాలజీ ప్రకారం మగాడు మారడానికి ఇంకా 200 years పడుతుందట. సో కాబట్టి మొత్తం అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు అప్పట్లో ఒక దాసి యజమాని టైప్లో భార్యాభర్తలు బతికేవారు. హస్బెండ్ సంపాదించేవాడు, ఇంట్లో భార్య పని చేసి పిల్లల్ని చూసుకోవటం అది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉందో తన ఆలోచనలు అభిప్రాయాలని ఇప్పుడు మారిపోతున్నాయి. ఓకే, ఎందుకంటే చాలా భయంకరంగా నాకు అసలు ప్రెగ్నెన్సీ వద్దు అనే వేలో కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఎందుకంటే నా అందం తరిగిపోతుంది, నా బ్రెస్ట్ సరిగ్గా ఉండదేమో అనే వేలోకి వెళ్ళిపోతుంది. కానీ నేను ఒకటే చెప్తా, బేబీ పుట్టిన తర్వాత ఫీడింగ్ ఇవ్వటం వల్ల క్యాన్సర్స్ రావు. ఓకే, ఇంకా హెల్దీగా తయారవుతారు. అండ్ పద్మ గారు, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. బట్ జనరల్గా అప్పుడంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేనన్న. ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండటంతో జనరల్గా అందరూ చూసుకోవటం,
ఓకే, అమ్మాయిని ఇంటికి తీసుకురావటం చూసుకోవటం ఉండేది, కుదరకపోతే వీళ్ళు రావటం జరిగేది. మ్యాక్సిమం నాకు తెలిసి థర్డ్ మంత్ అనగానే ముందు ఫంక్షన్స్ చేయడం అది ఉండేది. నిజంగా ఆ ఫంక్షన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది మైండ్లో, బాడీలో. ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది లేడీస్లో. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఎక్కువగా ఎఫెక్షన్ కోరుకుంటారు. అటు హస్బెండ్ నుంచి కానీ, అత్తమామల నుంచి కానీ, అమ్మ నాన్నల నుంచి కానీ ఎక్కువ ఎఫెక్షన్ కోరుకుంటారు. కానీ ఆ టైంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, జనరల్గా అప్పట్లో అయితే తీసుకొచ్చి ఎక్కడైతే హ్యాపీగా ఉంటుందో అక్కడ ఉంచేవారు. కానీ ఇప్పుడు కుదరదు కదా, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. కానీ నిజంగా జాబ్స్ చేస్తే హెల్దీ బేబీని కనగలుగుతారు. కానీ డౌట్స్ ఉంటే మటుకు కంపల్సరీ వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటే పూర్వం బేబీ ఒక హెల్దీ బేబీని తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు మీరు చాలామంది, నాకు తెలిసి 50% పిల్లలు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. ఎందుకు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన ఇంట్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా ఆఫీస్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా మాటలు కానివ్వండి. ఎందుకంటే అప్పుడు మైండ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది. వర్క్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఒక భయం ఉంటుంది కదా. బేబీ అంటే డిస్టర్బెన్స్గా ఉంటుందంటే ఎందుకు అంటే ఫస్ట్ టైం కదా నాన్న. ఓకే, అంటే ఎలా ఉంటుంది బేబీ, లేకపోతే కొంతమంది ఇంట్లో వాళ్ళే హస్బెండ్ కానివ్వండి వాళ్ళకని సపోర్ట్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఆఫీస్లో ఎక్కువ టైం వర్క్ చేయాల్సిన, అప్పుడు ఏమవుతుందంటే బీపీ షుగర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో అది ఇక్కడ తల్లికే కాదు ప్రాబ్లం, లోపల బేబీకి కూడా ప్రాబ్లం. అంటే ఆ హార్మోన్స్ అనేది బేబీలోకి కూడా వెళ్ళి పుట్టే బేబీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బయటకు వస్తున్నారు. ఇది నా దగ్గరకు వచ్చిన ఒక కేసు. అంటే వాళ్ళు 10 years తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది. మా డాక్టర్ గారు చెప్పి, లేదు తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో అంటే, పాపం వాళ్ళ హస్బెండ్ ఆవిడ కూడా వచ్చారు. వస్తే ఆవిడ నాకు అవసరం లేదు, నేను రాను అంది. నేను అన్నాను, బలవంతంగా అయితే నేను చేయను, తను కూల్గా ఉండాలి. ఇప్పుడు 10 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి కదా అంటే, లేదు పాపం ఆ హస్బెండ్ కూడా పాపం ఎంత అంటే రిక్వెస్ట్ చేశాడు, రాలేదు. 5 years తర్వాత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాబుని తీసుకొచ్చి, ఎందుకు ఇంత కష్టపడి. సో కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉంటే పుట్టే బేబీ అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. అది నేటి మహిళలు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత ఇంట్లో పరిస్థితి అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలాగే హస్బెండ్ సపోర్ట్, ఎందుకంటే అప్పుడు చాలా చికాగ్గా ఉంటుంది, డల్గా అనిపిస్తుంది. కొంతమంది వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా డల్గా అనిపిస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి అయితే మాట్లాడాలనిపించదు, ఓకే ఎక్కడికి వెళ్ళాలనిపించదు, వర్క్ చేయాలనిపించదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవరు సపోర్టు, అమ్మ నాన్న రాలేరు, ఓకే తిని అక్కడికి వెళ్ళలేదు, వర్క్ చేయాలి కదా. కాబట్టి నాకు ఈ మధ్యన ఒక కేసు నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి షుగర్ వచ్చేస్తుంది, ఆ స్ట్రెస్ తట్టుకోలేక. ఈ మధ్యకాలంలో అది కూడా బాగా చూస్తున్నాం, థైరాయిడ్, షుగర్, చాలా వరకు కేసెస్ ఎక్కువగా అది స్ట్రెస్ వల్లే వస్తుంది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి కదా, ఎందుకంటే మనం ఒక బేబీని బయటకు తీసుకొస్తున్నాం, హెల్దీ బేబీని తీసుకొస్తేనే కదా. సో కాబట్టి నేటి మహిళల్లో అయితే మ్యాక్సిమం ఇటువంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బేబీ పుట్టిన తర్వాత అప్పట్లో అందరూ చూసుకునేవారు, కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కేసు పాపం నాకు తన ఫ్రెండే ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అసలు బేబీని చాలా అందంగా ఉంది బేబీ, నువ్వేంటి పట్టించుకోవట్లేదు, అందరూ తిట్టడమే, నువ్వు పట్టించుకోవేంటి, బాపని దగ్గర తీసుకోవేంటి అంటే అసలు అలాగే డల్గా ఉండేది. ఉన్న వాళ్ళు కూడా ఏంటినా ఇది కామన్ అనుకున్నారు పాపం, పేరెంట్స్ కానీ, అత్తమామలు కానీ, హస్బెండ్ కానీ. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు, మేడం తనకి ఇలా ఉందంటే, లేదు నాన్న పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉంది, తను కౌన్సిలింగ్ ఇస్తే సెటరేట్ అయిపోతుంది అంటే. ఆ టైంలో హార్మోన్స్ చేంజెస్ వల్ల ఇలా డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాస్త కౌన్సిలింగ్ తీసుకొని హస్బెండ్ సపోర్ట్, ఇక్కడ తల్లిదండ్రులు కాదు హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. కూర్చొని ఏం పర్వాలేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, టచ్ చేసేసి ఎలా ఉన్నావు, ఏంటి తిన్నావా అని ఇలా మార్నింగ్ ఇవ్వాలి. ఓకే అలా ఇచ్చినప్పుడు హెల్దీ బేబీగా తను పెంచగలుగుతుంది. లేదు అంటే అది ఏమవుతుందంటే బేబీకి తను ఫీడింగ్ ఇస్తుంది కదా, ఫీడింగ్ ఇవ్వటం ప్లస్ టచ్ చేస్తుంది, దానివల్ల పాస్ అయిపోతుంది బేబీకి. అప్పుడు బేబీలో ఇప్పుడు ఈ మధ్యన చూడండి సడన్గా సూసైడ్స్ చేసుకున్నారు టీన్ పిల్లలు అంటారు, సడన్గా కాదు, ఇది అక్కడ స్టార్ట్. సో కాబట్టి ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో కాబట్టి నేటి మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే అందరు సపోర్ట్ తీసుకోవాలి. అటు ఆఫీస్ వర్క్లో చేసినప్పుడు వర్క్ సంబంధించిన అక్కడ చాలామంది లేడీస్ ఉంటారు, కొంతమంది జెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్యన, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని వర్క్ చేసేయాలి
అని అనుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన బేబీని తీసుకొస్తున్నాం కదా, సో ఆ బేబీ హెల్దీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. సో ఆ వేలో ఆలోచించుకొని నేను ఎలా ఉన్నాను ఫస్ట్, అమ్మతనంగా నేను హెల్దీగా ఉన్నానా లేదు, బేబీ గురించి కాదు, ఫస్ట్ నేను ఎలా ఉన్నా, నా హెల్త్ ఎలా ఉంది, నేను ఎలా థింక్ చేస్తున్నాను, నేను ఎలా వర్క్ చేస్తున్నాను ఆలోచించుకున్నప్పుడు హెల్దీ బేబీని తీసుకురాగలుగుతారు. ఓకే. అండ్ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి 3rd month, 5th month అండ్ 7th month అండ్ 8th, 9th months డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే డిఫరెంట్ మన థింకింగ్ కూడా అలా ఉంటుంది యాజ్ ఎ ఉమెన్గా. సో ఫస్ట్ 3 monthsలో మనకి వాట్ కైండ్ ఆఫ్ మనం అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు కొత్త కదా నాన్న, కొత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ చూసుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా 5 months వచ్చేటప్పటికి కాస్త కబుర్లు చెప్తూ ఉంటారు. 7 months వచ్చేటప్పటికైతే నాకు ఇప్పటికీ గుర్తు, మా పాప ఇది ఉన్నప్పుడు మా అక్కగారి పిల్లలు, బాబుకి పాపకి 4 years డిఫరెన్స్. అది స్కూల్ నుంచి రాగానే వచ్చేసి అప్పుడు వాడిది 7th month, అమ్మ బాబు తంతున్నాడా లోపల, బేబీ తంతున్నాడు వచ్చేసి, అంటే ఎంజాయ్ చేసేది బాగా. అది నాకు హ్యాపీగా అనిపించేది. అంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో లోపల బేబీ కూడా ఆ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి మనకి. అలా ఏంటంటే ఈ 3 monthsకి 5 monthsకి కంపల్సరీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి మేడం. గైనకాలజిస్ట్ గైడెన్స్ తోటే మనం ముందుకు వెళ్ళాలి నేటి తరం. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఫుడ్స్, అప్పుడు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ మెయిన్ రోల్. ఎందుకంటే కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఫ్యాట్ పెరిగిపోతామని చెప్పి ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, కానీ ఫుడ్ తీసుకోవాలి. అలా అని నేను అంటే చాలా మంది అంటూ ఉంటారు బేబీకి తల్లికి ఇద్దరు ఫుడ్ తీసుకోవాలి, ఏం కాదు, తగిన విధంగా ఎక్కువ తిను, ఏం అవసరం లేదు, సరిపోవాలి, కొంచెం ఎక్కువ తిను, అవసరం లేదు. డాక్టర్ చెప్తారు దానికి తగిన విధంగా తీసుకుంటే హెల్దీగా ఉంటుంది. బట్ ఏంటంటే యాక్టివ్గా ఉండగలగాలి. ఓకే. చాలా మంది అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వటం అది జరుగుతుంది కదా, వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. ఎక్కువ పడుకోమంటారు అలాంటి వాళ్ళని, కాబట్టి అది డాక్టర్ గైడెన్స్ తోటే ఉండాలి. ఓకే. ఇలా అంటే ఎంజాయ్ చేయగలగాలి, భయపడటం కాదు. ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటారు, ఆలోచనలు కూడా అప్పుడు ఫ్రీ అవుతూ ఉంటాయి, అప్పుడు స్ట్రెస్ ఉండదు. ఎంజాయ్ చేయకుండా భయపడుతూ ఉన్నాం అనుకోండి, అంటే చాలామంది ఏంటంటే రకరకాలుగా చెప్పేస్తున్నారు ఈ మధ్యన, అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు మామూలుగా ఉండట్లేదు. ఓకే. నేను అదే అంట, ఏం అవసరం లేదు, హ్యాపీగా డాక్టర్ ఏం చెప్తే అది చేయండి. అవి చూడటం ఏం చేయొద్దు. డాక్టర్ ఫుడ్ చెప్తారు, అన్నీ చెప్తారు, ఎలా ఉండాలో చెప్తారు, దానికి తగిన విధంగా అలాగే నువ్వెలా ఉన్నావు అనేది ఆలోచించుకున్నప్పుడు మనసు వచ్చేటప్పటికి ఇంకా ఫ్రీగా అనిపిస్తుంది, తను తేలికైపోతుంది. కానీ ఏమవుతుందంటే స్ట్రెస్లో ఉంటే బేబీ బాడీ కూడా హెవీ అనిపిస్తుంది, తను ఫ్రీగా ఉంటే చాలా బాడీ కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు అన్నీ ఇచ్చేస్తున్నారు కదా చాలా హీరోయిన్స్ కూడా, నేను ఈ మంత్లో ఇలా చేశాను అలా, అవి చూడొచ్చు ఎంజాయ్ చేసాము అని. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ మనకు తెలియదు, కదలిక తెలుస్తూ ఉంటుంది బాడీలో, తెలుస్తున్నప్పుడు ఆ ఎంజాయ్ చేస్తాం. అలాగే హస్బెండ్ కూడా ఏంటి లోపల బేబీ ఏమంటుంది అనే వేలో కూడా ఆలోచిస్తూ ఉంటే తను ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి హస్బెండ్ ఆ టైంలో. అలా మాట్లాడుతూ ఉంటే ఈ డిప్రెషన్ అనేది దరిదాపులకు రాదు. సో ప్రజెంట్ జనరేషన్ ఉన్నటువంటి మహిళల్లో ప్రెగ్నెన్సీ మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా వాట్ కైండ్ ఆఫ్ ది ఫేసెస్, వాట్ కైండ్ ఆఫ్ ఆ స్ట్రెస్ కావచ్చు, ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలాంటికి సంబంధించినవి? ఇప్పుడు చెప్పిన నాన్న, జనరల్గా ఇప్పుడు నేను చూస్తుంది ఎక్కువగా బీపీ షుగర్లు ఇవి పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఫ్రెండ్స్ చెప్పే మాటలు, ఓకే, అటు అత్త ఒక మాట చెప్తుంది, అమ్మ ఒక మాట చెప్తుంది, ఇలా చెప్పేటప్పటికి ఏంటంటే వీళ్ళు కాస్త స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఏంటంటే అక్కడ అందుకే అంటున్నాను నేను, అక్కడైనా ఇక్కడైనా డాక్టర్ ఏం చెప్తే దానికి తగిన విధంగా, డాక్టరు తను చదువుకునే కదా వచ్చారు, ఎలా చేస్తే బాగుంటుంది ఆవిడే కదా బాగా చెప్పగలుగుతుంది. అది నేను కూడా చెప్తాను. ఎందుకంటే నాకు డెలివరీ అయిన తర్వాత పప్పు తినకూడదు 6 నెలల వరకు అన్నారు, నాకు పప్పుచారు ఉండాల్సిందే. అది ఏం చేశాను, డాక్టర్ గారు అన్నారు ఏం లేదు పెట్టేయచ్చు అన్నారు. మా నాన్నగారు ఏం చేశారంటే, మా అత్తయ్య గారికి ఇష్టం ఉండేది కాదు, మా డాక్టర్ గారు చెప్పడం మా నాన్నగారు ఏం చేశారు, మా అత్తయ్య గారు లేని టైంలో వచ్చేసి నాకు ఇడ్లీ తినకూడదు, ఓన్లీ బ్రెడ్, అది పౌడర్స్ ఉంటాయి కదా అవే తినాలి అనేవారు. ఇంకా నాకేమో అసలు అవి ఎక్కువ ముందు ఆ బ్రెడ్ అంటే పేషెంట్ తినాల్సిందే అని చెప్పేసి నేను సెకండ్ డే నుంచే పప్పుచారు ఇడ్లీలో వేసుకు తినేయటం అన్నీ. ఇంకా మా అమ్మ, డాక్టర్ గారు ఏమన్నారు, మా నాన్నగారు ఏమన్నారంటే మా అమ్మతోటి ఇగో డాక్టర్ ఏం చెప్తే అదే చేయడానికి, ఇంకేం చేయకన్నారు. మా అమ్మ కూడా అలాగే చేసింది. నేను అలాగే, అందుకే నేను ఇంత హెల్తీగా ఉండడానికి కూడా కారణం అదేనేమో, అందుకే డాక్టర్ చెప్పారు కదా
కొబ్బరి బొండం తాగకూడదు అంటారు. నన్నేమో ఆవిడ రోజుకి 3 బొండాలు తాగమనేది. నేను తాగేసాను. దాంతో నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలే. బట్ ఆ వేలో ఆలోచించగలగాలి. ఓకే, ఎందుకంటే చాలామంది అలా భయపడుతూ ఉంటారు. అరే ఏమైపోతుందో, ఇది తాగితే ఏమైపోతుందో, అది తింటే ఏమైపోతుందో, బేబీకి ఏమైపోతుందో. దానికి తగిన విధంగా డాక్టర్ చెప్తారు కదా ఏం తినాలి ఏంటనేది. సో కాబట్టి ఏంటంటే డాక్టర్ ఏం చెప్తే దానికి తగిన విధంగా ఫుడ్ తీసుకోవాలి. కాస్త అంటే ఇంట్లో కూడా కండిషన్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మాటలు అనేవి మైండ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఒక మాటని మర్చిపోం, ఒక దెబ్బని మర్చిపోతాం. ఆ మాట లేడీస్లో ఏంటంటే కాస్త ఎక్కువ ఆలోచిస్తారు. ఆ టైంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. సో కాబట్టి ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేసుకోగలగాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా బీపీ షుగర్లు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఇవే. మనం ఓవర్గా థింక్ చేయటం, ప్లస్ ఏమైపోతుందో ఏంటనేది థింక్ చేయటం, ప్లస్ ఇంట్లో హస్బెండ్స్ ఈ మధ్యన కొంతమంది హస్బెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, కాస్త బయటికి వెళ్తూ ఉన్నారు. అది కూడా నిజంగా మంచి ఆలోచనే. ఎందుకంటే అలా ఆ టైంలో ఎందుకంటే ఎంత చక్కగా రిలాక్స్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు మనం ఆ గదిలోనే ఉండిపోయి ఆఫీస్ టెన్షన్, ఇంట్లో టెన్షన్ కాకుండా కొంచెం అలా బయటకు వెళ్తే క్వాలిటీ ఆఫ్ టైం అది ఇవ్వగలగాలి, హస్బెండ్ ఇవ్వగలగాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ టచ్ అనేది చాలా అవసరం. అంటే జనరల్గా ఏంటంటే ఫిజికల్ రిలేషన్ కూడా దూరంగా ఉంటారు చాలామంది. అరే ఏమైపోతుందని డాక్టర్ని అడిగి ఫిజికల్గా కూడా కరెక్ట్ వేలో ఉంటే మటుకు హెల్దీ బేబీని తీసుకురాగలుగుతారు. ప్లస్ వీళ్ళలో స్ట్రెస్ తగ్గడానికి అవుతుంది. హస్బెండ్స్ టచ్ అనేది చాలా యాక్టివ్ తీసుకొస్తుంది మైండ్లో. ఓకే, అందుకే ఆ టైంలో ఏంటంటే ఒక్కోసారి బేబీ పలకరించకపోయినా హస్బెండ్ పలకరిస్తే చాలా అనే వేలో ఉంటారు లేడీస్ చాలామంది. ఆ టైంలో అరే నా హస్బెండ్ తీసుకెళ్ళలేదుగా హాస్పిటల్కి అనే వేలో కూడా చాలామంది కంప్లైంట్స్ అవే. నేను ఇలా 3rd month మేడం తీసుకెళ్ళమన్నాను, 5th month తీసుకెళ్ళమన్నాను, తీసుకెళ్ళలేదు అంటే. కానీ నిజంగా ఆ టైంలో తీసుకెళ్తే, ఎందుకంటే తన కుటుంబంలో వచ్చే ఒక బేబీ కదా. సో ఇవన్నీ కూడాను డిప్రెషన్కి మూలాలు అంతేనా? ఇవి అంటే హస్బెండ్ కావచ్చు, అట్మాస్ఫియర్ కూడా చాలా మనకి అంటే ఆఫీస్ వర్క్ కానీ అదే స్ట్రెస్ తీసుకోకూడదు అంట. ఎందుకంటే ఒక్క 9 months కదా, ఒక్క 9 months అంటే ఏమనుకో అరే సంపాదన పోతుంది కదా అని అనుకుంటాం. కానీ అన్హెల్దీ బేబీ పుడితే ఇప్పుడు ఈరోజు 50,000 పోయింది, కానీ తర్వాత కాబట్టి అక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకోగలగాలి. ఓకే, ఎందుకంటే ఆర్థికంగా ఆలోచించుకుని దానికి తగిన విధంగా మౌల్డ్ చేసుకుంటే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఒక మేడం వచ్చి మేడం ఇప్పుడు నాకు 2nd కానీ నేను ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు నేను బేబీని కనటం అవసరమా అంత. అది నీ చాయిస్ నాన్న. ఎందుకంటే ఫస్ట్ బేబీని పెంచడానికి తన ఫీజులు అంతే 4 years డిఫరెన్స్ ఉంది. ఫీజులు కట్టడానికి అది నేను ఇబ్బంది పడుతున్నానంటే మనం ఎలా బేబీని తీసుకురమ్మంటాం? ఆలోచిస్తూ ఉంటుంది కదా. అరే మళ్ళీ అదే టెన్షన్ వస్తుంది లేడీకి. అరే మళ్ళీ బయటికి తీసుకొస్తే తిని ఫీజులు కట్టాలి, తిని చూసుకోవాలి, తినకి పాల డబ్బాలకి ఇచ్చేయాలి అనే ఆలోచన వస్తుంది కదా. అప్పుడు ఇంకా హెల్దీ బేబీ వస్తుందా? కాబట్టి ఆలోచన నీదేనా. నేను డెసిషన్ చెప్పను, బట్ నీ కండిషన్ ఏంటనేది నువ్వు ఆలోచించుకో, నీ హస్బెండ్తో డిస్కస్ పెట్టుకో. అప్పుడు ఏంటనేది నీకు తెలుస్తుందంటే తను ఆలోచించుకొని తర్వాత పేరెంట్స్తో ఆలోచించుకుంటే పేరెంట్స్ కూడా చాలా నిజంగా గ్రేట్. అది నిజమే. అక్కడ మీ దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అవసరం లేదు నాన్న అన్నారు. నిజంగా గ్రేట్ కదా. ఫస్ట్ భయపడింది, అరే ఏమంటారు ఏంటి అని. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న, ఇప్పుడు మనమే కదా, ఇంకొకళ్ళు ఇవ్వరు కదా మనకి. మనం సంపాదించిన దాంట్లోనే పిల్లలకి పెట్టాలి. కాబట్టి 10 మందిని అప్పట్లో కనేసారు, ఎందుకంటే వాళ్ళే పెరుగుతారులే అని. కానీ ఇప్పుడు మనమే పెంచాలి కదా. అప్పుడున్న సినారియో వేరు, ఇప్పుడున్న సినారియో వేరు. అప్పుడు కండిషన్ అనేది ఎవరికైనా లేకపోతే బాబాయ్లనో లేకపోతే అత్తలోనో హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఉన్నా కానీ హెల్ప్ చేయట్లేదు. కాబట్టి ఎలా ఒక బేబీని మనం బయటికి తీసుకొచ్చామంటే వాడు అడుగుతాడు రేపు అన్న రోజున, నన్ను మీరే తీసుకొచ్చారు కాబట్టి నన్ను పెంచడం మీకు చేత కదా అంటాడు. సో కాబట్టి వాడికి తగిన విధంగా మనం చేయాలి అంటే ఇంత ఫీజులు చూస్తున్నాం మనం. ఓకే, ఎంతైనా కానీ వాడిని పెంచాలి అంటే ఇక్కడ తల్లి యాక్టివ్గా ఉండాలి, తండ్రి యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఒక పాపను తీసుకొచ్చాను నా దగ్గర. పాపను వాళ్ళ ఫాదరే తీసుకొచ్చారు. డాడీ నువ్వు ఎంత సంపాదిస్తావో గంటకు అందంట, 10,000 అన్నాడంట. డిబ్బీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇందులో ఎంతనో లెక్క పెట్టుకొని దాని ప్రకారం నాకు టైం ఇవ్వండి అంటే ఆలోచించండి. అప్పుడు స్టన్ అయ్యాడు వాళ్ళ ఫాదర్. అంత తెలివిగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ తెలివిని మనం యాక్టివ్గా ఉంచాలంటే మనం టైం ఇవ్వాలి కదా. ఆ టైం ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి తగిన విధంగా. ఎందుకంటే మనం మినిమం స్కూల్లో జాయిన్ చేయాలని ఫీజు కట్టాలి కదమ్మా. అది లేకపోతే జనరేషన్ జెన్జీ ఆల్ఫా. కాబట్టి ప్రెగ్నెంట్ అనేది హెల్దీ బేబీని తీసుకొచ్చే విధంగా ఆలోచనలు ఉండాలి.
ప్లస్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి, ప్లస్ ఆఫీస్ సపోర్ట్, ఆఫీస్లో కొలీగ్స్ కొంతమంది సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ నేను ఇంకోటి చెప్తా. ఒకసారి ఏమైందంటే ఆ అమ్మాయి ఫిఫ్త్ మంత్ అయితే తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే లేదు లేదని వాళ్ళ ఫ్రెండ్ ఏదో లేదు ఇది నువ్వు తాగేసి బాగుంటుంది నీకు స్ట్రెస్ ఉండదంట, తాగేసింది, మిస్క్యారేజ్ అయిపోయింది. దాంతో స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఇలా అంటే ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే అరే తిని ఇలా చెప్పింది కదా, ఎవరో దేంట్లోనూ చూసి ఉంటుంది, ఇది తాగితే బాగుంటుందని అనుకొని ఉంటుంది, చెప్పేశాను. నేను అందుకే అంటున్నా, డాక్టర్స్ గైడెన్స్ లేకుండా ఏమీ చెయ్యొద్దు. ఆ టైంలో ఏం చేసిన తర్వాత మనమే సఫర్ అవుతాం. మన ఇంట్లో ఎందుకంటే బేబీ మన ఇంటికే కదా వస్తుంది కాబట్టి అది మెయిన్. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందండి? చాలా ఇక్కడ ఫ్రీ అయిపోతారు. సెకండ్ బేబీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నాన్న, ఇలా ఉంటే బాగుంది, డాక్టర్ కూడా చెప్పుంటాడు, అప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సెకండ్ బేబీ వచ్చేటప్పటికి ఎలా ఉంటే బాగుంటుందని ఒక తల్లిగా తనే ఆలోచించుకోగలుగుతుంది. కానీ ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే కొంతమందికి ఏమవుతుందంటే ఫస్ట్ కొంతమందికి ఇష్టం లేకుండా సెకండ్ బేబీని కంటారు, ఒకళ్ళు చాలు కదా అని. కానీ అదే వద్దంట. కొంతమంది ఈ మధ్య నా దగ్గరకు వచ్చి చాలా కేసెస్ ఇష్టం లేకుండా అరే ఎందుకు సెకండ్, ఒకళ్ళు చాలు కదా అనే వేలో ఆలోచించడంతో అన్హెల్దీ బేబీకి అంది. కాబట్టి సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది గ్యాప్ ఎక్కువ ఉంచుతారు, అంటే 4 years అయితే బెటర్ అని చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి 4 years, 2 years నుంచి 4 years వరకు, ఎందుకంటే ఏజ్ గ్యాప్ పిల్లలు, లేదంటే ఇద్దరు కండిషన్ చూసుకోవాలి కదా అక్కడ పిల్లల్ని పెంచడంలో. అది కాబట్టి సెకండ్ బేబీకి వచ్చిన పిల్లని ఎలా పెంచాలి ఏంటి అన్ని ఐడియా వచ్చేస్తాయి. ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉండాలనేది ఒక ఐడియా వస్తుంది, ప్లస్ గైడెన్స్ కూడా చక్కగా తీసుకోగలుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా సరే ఫ్రీ అయిపోతుంది. లేదు నేను పెంచగలను, నేను చూసుకోగలను అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆ టైంలో కూడా కాస్త కొంతమందికి ఏంటంటే అంటే ఫస్ట్ సిజేరియన్ అయిందనుకో నాన్న, సెకండ్ టైం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ బేబీ అన్నప్పుడు కొంతమంది ఈ మధ్యన అందరూ చేస్తున్నారు అనుకోండి సిజేరియన్, కాస్త అక్కడ జాగ్రత్తగా ఉంటే బెటర్. అది చూసుకోవాలి. ప్లస్ ఏంటంటే తనకి ఇష్టం ఉందా లేదా, ప్లస్ హస్బెండ్కి కూడా ఇష్టము. కొంతమందికి హస్బెండ్స్కి ఏంటంటే అబ్బాయి ఇంకెందుకు ఒకళ్ళు చాలు కదా అని ఆ టైంలో డిఫరెంట్ ఒపీనియన్స్. ఆ టైంలో లేదు, ఆ టైంలో ఏమవుతుందంటే హస్బెండ్ యాక్సెప్ట్ చేయకపోయేటప్పటికి ఈవెన్ సరిగ్గా చూసేవాడు కాదు, ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు యాక్సెప్ట్ చేసేవాడు కాదు, ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. అండ్ నేను ఇష్టం లేదని చెప్పాను కదా, నువ్వెందుకు ఉంచుకున్నావు, అవి కూడా చూసుకోవాలి. ఓకే, దాన్ని అంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్పించడం కానీ వీళ్ళ పేరెంట్స్తో చెప్పించడం కానీ. అంటే ఈ మధ్యన చాలామంది ఏంటంటే అసలు కొంతమంది అయితే పిల్లలే వద్దంటున్నారు. అవును, అబ్బాయి ఎందుకు మనం ఫ్యూచర్. సో కాబట్టి కానీ కనండి ఇప్పుడు పిల్లలు తగ్గిపోతున్నారని అంటున్నారు. సో కాబట్టి అంటే సెకండ్ అప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, బట్ అయినా సరే గైడెన్స్ తీసుకోవాల్సింది. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫార్వర్డ్ అయ్యేవి ఏమైనా ఉంటాయా? లైక్ కొన్ని ఉంటాయి నాన్న. అంటే కాస్త ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది తనకి డెలివరీ అయిన తర్వాత వచ్చింది అనుకోండి, సెకండ్ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇది క్యారీ అయిపోతుంది. ఓకే, ఆ టైంలో అలా ఉంది కదా. కొంతమంది అప్పుడు ఫస్ట్ వచ్చింది సెకండ్ రాదులే అని అనుకుంటారు, కానీ అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవి కొన్ని ఉంటాయి. అలాగే అందుకే సిజేరియన్ అనగానే సెకండ్ కూడా సిజేరియన్, అది అందుకే అంటున్నా అక్కడ కాస్త కేరింగ్ ఉండాలి. తల్లిగా తనే తీసుకోవాలి నాన్న. ఓకే, ఎవరో చెప్పింది అనేది కాదు, డాక్టరు, తను, హస్బెండ్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఉండటం, దగ్గర ఉండటం, చేయటం, ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కాబట్టి. బట్ ఏంటంటే నాకు తెలిసి 8 hours చాలు. ఓకే, 8 hours అంటే 4 hours నుంచి 8 hours జాబ్ చేసుకుంటూ మిగిలిన టైం తను హ్యాపీగా ఎక్కడైతే ఉండగలుగుతుందో అక్కడికి వెళ్ళటం, చేయటం, అది చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బేబీని కూడా ఇక్కడ చాలామంది ఏంటంటే ఆ టైంలో ఫస్ట్ బేబీతో మాట్లాడించడం, లోపల ఉన్న బేబీతోటి అది చేస్తూ ఉండాలి. లేదంటే మళ్ళీ ఫస్ట్ బేబీ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా మందిలో ఇది ఎక్కువగా చూస్తుంటాం. సెకండ్ బేబీ వచ్చేసరికి ఫస్ట్ బేబీకి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మనం చూస్తూ ఉంటాం. అక్కడ తల్లి ఇచ్చేయాలి, పొట్ట మీద ఇగో రాదా బేబీ చూడు నీతో కబులు చెప్తానంటుందిరా అని చెప్పేసి తను ఎక్కువగా తను పుట్టిన తర్వాత కూడా ఏమైనా సరే దగ్గరుండి ఫస్ట్ బేబీతో చేయించారనుకోండి, అప్పుడు ఆ జలసిపోతుంది. లేదంటే జలసీతోనే పెరుగుతారు. తర్వాత కొట్టుకోవడాలి ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్యన. అవి లేకుండా ఉండాలి అంటే సెకండ్ టైంలో బేబీని ఫస్ట్ బేబీని చూసుకుంటూ తన్ని చూసుకుంటూ ప్లస్ తను మెయిన్
ఓకేమ్మా, ఎంత కాదనుకున్నా బట్ ఏంటంటే ఫుడ్ విషయంలో టైంకి తినాలి. ఓకే, చాలామంది ఏంటంటే నేను లేడీస్ని చూస్తున్నాను కదా, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తుంటారు. ఎట్టి పర్సెంట్ మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయకూడదు. అది టైంకి తినాలి. అలా తినటం వల్లే తను యాక్టివ్గా ఉంటుంది, బాడీ కూడా ఫ్రీగా అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు అవసరం లేదు తర్వాత తింటానులే, వామిటింగ్స్ అయిపోతున్నాయి కదండి. ఏం కాదు, వామిటింగ్స్ అయినా సరే మళ్ళీ తినాల్సిందే. అలా తింటూ ఉంటేనే తను ఫ్రీగా ఉంటుంది, మైండ్ కూడా యాక్టివ్ అయిపోతుంది. అది మెయిన్. అండ్ ఈ టైంలో మనకి ఏమైనా మెమరీ లాస్ అలాంటివి ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మెమరీ లాస్ అనేది ఏమి ఉండదు, కానీ అంటే లాంగ్ నేను టర్మ్ ఒకసారి ప్రాసెస్ కొంత ఏమవుతుందంటే నా గైనకాలజిస్ట్ నాగేశ్వరి మేడం ఒకసారి నేను అడిగితే, ప్రెగ్నెంట్ టైంలో లేడీ మైండ్ కాస్త తగ్గుతుందంట, ఓకే మెదడు చిన్నది అవుతుందంట కొద్దిగా. అది చిన్నదయ్యి డెలివరీ అయిన తర్వాత 1 yearకి పెరుగుతుందంట, మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు కాస్త ఈ మెమరీ లాస్ లైట్గానే, అంతా అవసరం లేదు, కానీ వర్క్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇదేమి ఉండదు. వర్క్ చేస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటే ఇది ఏమీ ఉండదు. యాక్టివ్గా ఉండాలి, ప్లస్ బయటకు వెళ్ళాలి, తనకి ఎక్కడ ఇష్టం అక్కడికి వెళ్తూ ఉంటే ఈ మెమరీ లెస్ కానీ అది ఏమి ఉండదు. ఓకే ఓకేమ్మా, అది ఎవరైనా చెప్తే నమ్మద్దు, డాక్టర్ చెప్తేనే నమ్మాలి. ఓకేమ్మా, కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే అంటే ఏమో చికాగ్గా ఉందనుకున్నాను, మనమైనా మర్చిపోతాం కదా. కాబట్టి ఆ టైంలో తను ఎలా ఉందనే తనకు తెలిసిపోతుంది. అప్పుడు కాస్త సపోర్ట్ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. సో ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటూ ఒక మహిళ ప్రెగ్నెన్సీతో ఉంటే, కంబైన్డ్ ఫ్యామిలీతో ఉంటే ఆ వే ఆఫ్ థింకింగ్కి ఇప్పుడున్న జనరేషన్ మనం చూడొచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు బట్ హ్యాపీగా ఉన్నారు, దే ఆర్ గోయింగ్ గుడ్. ఇక్కడ కూడా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నారు, ఆ అమ్మాయి కూడా అంతా చుట్టూ అట్మాస్ఫియర్ అంతా వేరే డిఫరెంట్ అట్మాస్ఫియర్, బట్ బోత్ ఆర్ గుడ్. బట్ అక్కడ ఏమైనా వ్యత్యాసం ఉంటుంది వే ఆఫ్ థింకింగ్ అంటే, అక్కడ ఏమైనా స్ట్రెస్? అత్తగారు ఉన్నారు అనుకోనా, అప్పుడు వాళ్ళ కండిషన్ వేరు కదా. అప్పుడు ఫుడ్స్ ఇగో ఇది తినాలి అది తినాలి అంటుంది, అంతా బాగుంటుంది, కానీ తినాలనిపించదు. అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి కదా. అరే అత్త చెప్పింది తినలేదు అని థింక్ చేస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి డాక్టర్ని అడిగేస్తే ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు తనకి ఏది ఇష్టమో అదే తింటుంది. ఓకే, మాటలు ఉండవు ఇక్కడ. ప్లస్ ఏంటంటే ఎంత బాగున్నా కానీ ఏదో చిన్నది వస్తుంది. బట్ కానీ ఆ టైంలో అత్తగారు సపోర్ట్ ఉందనుకోండి, ఇంకా హెల్తీ వేబీని తీసుకురాగలుగుతుంది. బట్ అత్తగారు కూడా కాస్త అర్థం చేసుకోగలగాలి, తను ఏం తినగలుగుతుంది ఏంటి అంటే. తన అప్పుడు కండిషన్ బట్టి ఆవిడ తిన్నారు, ఇప్పుడు కండిషన్ బట్టి ఈవిడ తింటుంది కదా. అప్పుడు ఫుడ్స్ వేరు, ఇప్పుడు ఫుడ్స్ వేరు. కాబట్టి దానికి తగిన విధంగా డాక్టర్ని అడిగి అత్తగారు కూడా కాస్త గైడ్ చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అత్తగారులు కాస్త గైడ్ చేస్తున్నారు, వాళ్ళు అనుకున్న విధంగానే ఏమీ ఉండటం లేదు. డాక్టర్ ఏం చెప్తే అది అరే నా కోడలు కదా ఇలా చేస్తే బాగుంటుంది అని. కానీ ఏంటంటే అరే నడవకూడదు, బరువులు ఎత్తకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేటప్పుడు కూడా కాస్త డిస్టర్బెన్స్. కానీ అది ఏం కాదు, డాక్టర్ చెప్తేనే అది చేయాలి. అవసరం లేదు తను చక్కగా వాక్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు పనులన్నీ అంటే చక్కగా చేసేసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు కాస్త కొన్ని తెలియవు నాన్న. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అనుకో అత్తగారు ఎక్స్పీరియన్స్ కదా, ఆవిడ చెప్తుంది. ఓకే, ఆవిడ చెప్పేటప్పుడు కాస్త చేయగలుగుతుంది. కాస్త సపోర్ట్ కూడా, అంటే ఒక్కోసారి కుకింగ్ చేయలేకపోవచ్చు, అప్పుడు అత్తగారు సపోర్ట్ ఇస్తుంది కదా. వర్క్ నాన్న నువ్వు కూర్చో నేను చేస్తానంటుంది కదా. ఇక్కడ మళ్ళీ అది ఉండదు కదా. ఓకే, వైఫ్ అండ్ కానీ హస్బెండ్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇద్దరు ఉంటే కాస్త ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకొని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఏంటంటే డాక్టర్స్ గైడెన్స్తో చేస్తే మటుకు పెద్ద ప్రాబ్లమే కాదు. ఎలా ఉన్నా కానీ ప్రాబ్లం కాదు, బట్ అక్కడ మాటలు అనేవి ఉండకూడదు అంతే. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అందరితో ఉన్నారు, వాళ్ళు కూడా బాగున్నారు, అంటే మీరు చెప్పిన ఆ నెలలో కాకుండా అత్త మామ అంతా బాగానే ఉన్నారు, అండ్ ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మానసికంగా ఏమైనా డిఫరెంట్ థింకింగ్ ఉంటుందా అని అంటే అక్కడ పెద్ద ఏం ఉండదు నాన్న, ఎందుకంటే హ్యాపీగా ఉన్నారు కదా. అంటే అందుకే అంట మాటల్లో డిఫరెన్సెస్ ఉంటేనే వస్తుంది తప్ప లేకపోతే ఏముండదు. ప్లస్ కానీ కొంత ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు, అంటే వాళ్ళ అమ్మ తరపున కానీ లేకపోతే ఈ అబ్బాయి తరపున కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ గైడెన్స్ తీసుకోవాల్సిందే. ఓకే, ఆ టైంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే, ఎంత హెల్దీగా యాక్టివ్గా ఆలోచిస్తే అంత ఫ్రీగా ముందుకెళ్ళగలుగుతాం. బట్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి మదర్కి మిస్క్యారేజ్ అవ్వటం వల్ల కూడా ఇక్కడ అమ్మాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డాక్టర్ గైడ్. అందుకే ఏంటంటే హిస్టరీ మొత్తం చెప్పాలి, కొంతమంది చెప్పరు. కానీ అందుకే మదర్ సైడు అత్తగారి సైడు అన్ని కంపల్సరీ డాక్టర్ గారికి చెప్పాలి. అలా చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ దానికి తగిన విధంగా గైడ్ చేస్తారు డాక్టర్ గారు.
ఎలా ఉంటే బాగుంటుంది, మీరిద్దరు ఎలా ఉంటే బాగుంటుంది అని. అత్తగారు సైడ్ ఏమన్నా ఉన్నా సరే కొంతమందికి తెలియదు, అంటే చెప్పలేకపోవచ్చు ఆ టైంలో. ఇక్కడ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని చెప్పగలిగితే మటుకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో హెల్దీగా యాక్టివ్ థింకింగ్ అనేది ఉంటేనే హెల్దీ బేబీని తీసుకురాగలుగుతాం. అది మెయిన్. అటు ఉమ్మడి కుటుంబం అయినా లేడీ ఉన్నారు ఇప్పుడు, ఆవిడ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అసలు? అంటే కొంతమంది స్పేస్ కోరుకుంటారు, వాళ్ళు ఒంటరిగా ఉన్న సర్టెన్ ఆ టైంకి వచ్చేసరికి అంతా కంబైన్డ్ ఫ్యామిలీ వచ్చేస్తారు, ఓకే పేరెంట్స్, బట్ వాళ్ళు నాకు ఈ స్పేస్ కావాలని కోరుకుంటారు. సో వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటారు అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీ? అంటే లేదు, నేను అప్పుడు ఏమవుతుందంటే తను ఒక్కొక్కసారి కొంతమంది అయితే ఒంటరిగా ఉండాలనుకుంటారు, కొంతమంది అయితే అందరితో కలిసి ఉండాలనుకుంటారు. ఆ టైంలో వాళ్ళ ఆలోచనలు బట్టి ఓకే నువ్వు ఇలా ఉంటా అలా ఉంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆ టైంలో కొంతమందికి ఉందనుకో, అయ్యే నేను నా హస్బెండ్తో ఉంటే చాలు, తనతో నేను ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి అరే అమ్మ నాన్న అత్తమ్మలు అందరూ ఉంటే బాగుండు అనే ఆలోచన. అప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తను ఫ్రీగా బేబీని కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, అంటే వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే హస్బెండ్ ఏమనుకుంటారో. అప్పుడు డాక్టర్తో చెప్పించాలి. ఓకే, డాక్టర్తో చెప్పిస్తే మటుకు అక్కడ డాక్టర్ అయితే చెప్తే డాక్టర్ చెప్పారు కాబట్టి ఉండాల్సిందే అంటారు కదా. వాళ్ళిద్దరు ఉంటారట, వాళ్ళిద్దరు ఉండనివ్వండి, లేకపోతే అమ్మ నాన్నతో ఉంటానంటుంది, కొన్ని రోజులు అక్కడ వదిలేసేయండి. డాక్టర్ చెప్తే ఎవరైనా వింటారు కదా, మిగిలిన ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, మనం చెప్పినా వినరు అక్కడ. ఎందుకంటే భారీ కదా చెప్పింది, ఇది ఇంతేలే ఇలాగే అనుకుంటుంది అంటారు. కానీ లేదు, అప్పుడు ఏమవుతుందంటే కాస్త వాళ్ళకి బాగా సంఘర్షణ ఉంటుంది నాన్న. బేబీ గురించి చాలా చాలా డౌట్స్ ఉంటాయి, అసలు మామూలుగా ఉండదు, క్లమ్జీగా ఉంటుంది, ఎలా పెంచాలి, ఎలా బయటకు వస్తుంది, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. దాంతో కాస్త డిస్టర్బ్ అవుతారు. అప్పుడు అవే షేర్ చేసుకోగలగాలి అటు అమ్మతో కానీ. అంటే జనరల్గా ఏంటంటే కొన్ని విషయాలు హస్బెండ్తో చెప్పలేదు, అందుకే అమ్మ సపోర్ట్ అంటారు. ఓకే, అత్త అమ్మలా చూసుకుంటే తనకి షేర్ చేసిన ఇబ్బంది ఏం కాదు. సో కాబట్టి ఏంటంటే ఆ టైంలో తన ఆలోచనలు ఒక్కొక్కసారి చాలా, అంటే ఇక్కడ సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి నన్ను ఒక్కొక్కసారి. ఓకే, అంత స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒక్కోసారి హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి బేసిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు కాస్త సూసైడల్ వరకు వెళ్ళేంత వరకు వస్తుంది, ఎందుకంటే ఓవర్గా థింకింగ్ వెళ్ళిపోతుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదు, క్లమ్జీగా ఉంటుంది, అసలు అబ్బా ఒక్కొక్కసారి ఇది తీసేస్తే బాగుండు కదా అనే ఫీలింగ్ వస్తుంది. అది కూడా షేర్ చేసుకోగలగాలి. వస్తాయి ఆ టైంలో, అసలు మామూలుగా ఉండదు. అరే నేనైనా ఈ వర్క్ చేశాను అనుకుంటారు, అంత బాగా చేసినా కానీ నేను చేయలేదు అంటారు కాసేపటికి. అలా అంటే సెకండ్స్కి మూడ్ స్వింగ్స్ అంటారు, అవి మారిపోతూ ఉంటాయి. అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. అసలు ఒకటి నాన్న, ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉంది అంటే మిగిలి ఏం అవసరం లేదు, తన ఎలా ఉంది అని ఆలోచించుకోవాలి, తన అమ్మతో షేర్ చేసుకోవాలి, హస్బెండ్తో షేర్ చేసుకుంటే చాలు, ఎన్ని అవసరం లేదు అసలు. అప్పుడే తను హెల్దీగా ఉంటుంది, చక్కగా తనకి ఇష్టమైన మ్యూజిక్ వినటం, లేకపోతే బుక్స్ ఏమైనా చదువుకోవటం, తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, తనకి ఇష్టమైన కుకింగ్ చేసుకొని తింటే. అంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్నీ తినరు, అవును, కానీ అన్ని తింటే కొంచెం నాకు ఇది తినాలనిపించట్లేదు, ఇది తినాలనిపిస్తుంది, నాకు స్వీట్ ఎక్కట్లేదు, ఓకే నాకు హాట్ తినాలనిపిస్తుంది, అన్ని తింటే బేబీ కూడా అన్ని తింటుంది. ఇప్పుడు పిల్లలు తింటలేదంటే తల్లి తింటలేదు కాబట్టి అన్ని ఆ టైంలో అంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అరే ఇది ఎందుకులే అనుకుంటా, క్రేవింగ్స్. కానీ తింటే మెల్లమెల్లగా క్రేవింగ్స్ ఉన్నా కానీ తింటూ ఉంటే బేబీ అడ్జస్ట్ అయిపోతుంది. అందుకే పుట్టిన తర్వాత అన్ని తింటది బేబీ, మౌల్డ్ అయిపోతుంది. అప్పుడు కడుపులో ఉన్నప్పుడే ఓకే సిచ్యువేషన్ తగ్గట్టు తల్లి నుంచే కదా వెళ్తాయి అన్నీ. నేను ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నాను, ఎందుకు అంటే ఒకసారి ఒక లేడీ వస్తే వాళ్ళ హస్బెండ్ ఏంటి నాకు బాబే కావాలన్నాడు. అక్కడ బాగా స్ట్రెస్ ఫీల్ అయింది. నేను రమ్మన్నా, అరే బాబు డాక్టర్ని అడుగు, తను అమ్మాయిని కనాలని అబ్బాయిని కనాలని నీ నుంచి క్రోమోజోమ్స్ వెళ్తేనే డిసైడ్ అవుతుంది. ఆ అమ్మాయిలో ఏమీ లేదు, XY, అమ్మాయిలో XX ఉంటుంది, అబ్బాయిలో XY ఉంటుంది. X వస్తే అమ్మాయి పుడుతుంది, Y వస్తే అబ్బాయి పుడతాడు. ఇక్కడ డాక్టర్స్ని అడుగురా. ఓకే, నువ్వు తనకి ఇప్పుడు అమ్మాయి అంటే వద్దంటే ఎలా? ఇంత చదువుకున్న మూర్ఖుడిగా ఆలోచించకు. ఓకే, ఇది ఎప్పుడో ఎవరో ఏదో చెప్పారు, అబ్బాయి పుడితేనే బాగుంటుంది నీకు జాతకం అంటే ఏంటది? నాన్ సెన్స్ కదా. ఈ ఆలోచనలు కూడా చాలామంది ఇప్పటికే ఉన్నాయి. చాలామంది అయితే కొంతమంది అబ్బాయి పుడితేనేమో హారతి ఇచ్చి ఇంటికి తీసుకొస్తున్నారు, అమ్మాయి పుడితేనేమో పుట్టింటి దగ్గర వదిలేస్తున్నారు. అలా చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంలో, అంటే కొంతమంది ఆ టైంలోనే బేబీ అమ్మాయి అబ్బాయిని చూసుకొని వదిలేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు తన అమ్మాయి కదా, తన చెల్లి అమ్మాయి కదా, తన భార్య అమ్మాయి, తన ఇంటి
ఒక 25 years ఒక ఇంట్లో పెరిగి నీ దగ్గరికి నీ కోసం అని వచ్చేసింది కదా, నీ కోసం అని వచ్చేసి నీకు ఇంకో కూతురు పుట్టిందంటే మహాలక్ష్మియే కదా. అంటే అమ్మాయి ఇప్పుడు ఆకాశానికే వెళ్ళిపోతుంది, ఆకాశంలో సగం అంటున్నాం, ఎన్నో చేయగలుగుతుంది. అంటే సైకాలజీ ప్రకారం కూడా ఏమవుతుందంటే ఒక 4 పనులు అబ్బాయికి అమ్మాయికి చెప్పామనుకోండి, ఆ అబ్బాయి 2 పనులే చేస్తాడు, అమ్మాయి 4 పనులు చేస్తుంది. మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఆ కెపాసిటీ మల్టీ టాస్కర్, మల్టీ టాలెంటెడ్. కాబట్టి నువ్వు ఎలా ఆలోచించాలి, నీ కూతురు వస్తుందంటే కూతురు కూడా అమ్మాయి ఎలా పుడుతుంది, అబ్బాయిలాగే తండ్రిలాగే పుడుతుంది కదా మాక్సిమం నాకు తెలిసి. కొన్ని లక్షణాలు కానీ అవి కానీ, అంటే అమ్మాయి ఎలా ఉంటుందంటే తండ్రినే ఇష్టపడుతుంది ఎంత ఇది చేసినా కానీ. అది అంటే పురాతన కాలం నుంచి వస్తుంది. అబ్బాయి అయితే అమ్మాయిల అమ్మని ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ కదా, అమ్మాయి అయితే ఫాదర్ ని ఎక్కువగా ఇష్టపడతారు. అది ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాను అక్కడి నుంచి వస్తుంది. అందుకే అమ్మాయి ఎలా నీకు ఎలాంటి పెళ్లి కొడుకు కావాలండి, మా నాన్న లాంటి వాడు కావాలి ఎందుకంటే హీరోలానే చూస్తుంది తండ్రిని. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి చక్కగా అమ్మాయిని తెచ్చుకోండి. పిల్లలకి ఎప్పుడు వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హీరో ఎప్పుడు. అంటే పూర్వం అనేవారు అమ్మాయిని గుండెల మీద పెంచితే పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా తన ప్రేమని భర్తకిను అత్తమామలకి ఆడబడుచులకి చూపిస్తుంది, అందుకే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అమ్మాయిని అనేవారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. చాలా విషయాలు మా ప్రేక్షకులకి అలాగే ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ లేడీలో ఏ థాట్లో ఉండాలని తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ 10 TV.